యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఒక్కో కుటుంబానికి అందజేస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ఈ కుటుంబాల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారిని తానే చదివిస్తానని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మృతుల స్వగ్రామం దేవులమ్మ నాగారంలో బంధువుల ఆర్తనాదాలు రోదనలు మిన్నంటున్నాయి. తేజ ఫుడ్ ఇండస్ట్రీ కూలీలతో వెళ్తున్న ఆటోను అదే సంస్థకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో 4 మహిళలు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన శిరీష, ధనలక్ష్మి, నాగలక్ష్మి, అనసూయగా గుర్తించారు. చాలా బాధపడుతున్నటువంటి దుర్ఘటన జరగడం, ఇంత ఒకటే గ్రామంలో 4 చనిపోవడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు ఇక్కడ చౌటుప్పల్ మండలంలో. ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయినట్టు ఈరోజు అందరు కూడా బాధపడుతున్నారు. నేను జంగారెడ్డి గారికి ఇప్పుడే చెప్తున్నా, సీను కూడా అడిగిండు తప్పకుండా మీరు సాయం చేయాలని చెప్తే చనిపోయిన కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి నేను నా వ్యక్తిగతంగా సాయం చేస్తానని చెప్పిన. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న దెబ్బలు తాకిన ఉన్నారు, ఒకరి కండిషన్ అయితే సీరియస్గా ఉంది, వాళ్ళకు కూడా 50,000 రూపాయలు నేను నా వంతు సాయం